Hello everyone. Now I am explaining about the concept of Ohm's law. ఓకే, నేను దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓమ్స్ లా అనేది ఏమని స్టేట్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ టెంపరేచర్. ఓమ్స్ లా స్టేట్స్ దట్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ at constant temperature the potential difference occurs. కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఉంటుంది, అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడక్కడ అవుతుంది? ఎనీ 2 points ఆఫ్ ఏ కండక్టర్. ఒక కండక్టర్ని కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి, ఇది కండక్టర్ అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఈ కండక్టర్లో ఏదైనా 2 points మనం ఊహించుకుంటే ఆ పాయింట్స్ యొద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ అర్థమైందా? ఆ పాయింట్స్ 0.1 0.2 దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఓకే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. అర్థమైంది కదండి? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్కర్స్ ఎట్ ఎనీ 2 points ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. కరెంట్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్ అయి ఉంటుంది. ఓకే, డైరెక్ట్ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్. మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని వీతో రిప్రజెంట్ చేస్తాము. అదేవిధంగా ఐ అంటే కరెంట్, ఐ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్కర్స్ ఎనీ 2 points ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఓకే, సో మనం మ్యాథ్లో కనుక చూస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టుని మనం ఈక్వాలిటీగా రాసుకుంటే కనుక ఒక కాన్స్టెంట్ అనేది మనకి వస్తుంది కదా. సో ఆ కాన్స్టెంట్ ఏంటంటే ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ అనేది మనం రెసిస్టెన్స్గా పిలుస్తాం కదా. ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే మనకి ఫార్ములా ప్రాబ్లమ్స్లో ఎలా యూజ్ చేస్తామంటే V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ను కనుక చూసినట్లయితే గ్రాఫ్లో ఏమంటున్నాడు? V అనేది డైరెక్ట్గా ప్రపోర్షనల్ అవుతుంది కరెంటుతో అంటున్నాడు. అంటే నీకు V ఎంత ఉంటే వోల్టేజ్ అనేది ఎంత ఉంటే కరెంట్ కూడా అంతే ఉంటుంది. వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, సో V అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే కరెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే V అనేది యారో అనేది ఇటు ఉంటే కనుక కరెంట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, V అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది రెండు కూడా ఏది తగ్గినా కానీ ఇంకొకటి తగ్గిపోద్ది, ఏది పెరిగినా కానీ ఇంకొకటి పెరిగిపోద్ది. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లమ్స్లో I అనేది R అనేది వాడు ప్రాబ్లంలో ఇచ్చేసాడంటే మనం Vని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, V కానీ R కానీ మనకు తెలిస్తే Iని ఫైండ్ అవుట్ చేస్తాం. అదే V కానీ I కానీ ఇచ్చేస్తే మనం Rని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుంది కదండి? మనకి ఇన్ కేసు R అనేది R1 R2 అలా ఇచ్చినా కానీ అది ప్యారలల్గా ఉందా సిరీస్గా ఉందా అనేది ఫైండ్ అవుట్ చేసుకొని మనం చూసుకోవాలన్నమాట. అది నేను ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఫైండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద గివెన్ సర్క్యూట్. ఇక్కడ I అనేది ఇచ్చాడు కానీ దానికి మనల్ని మెజర్ చేయమంటున్నాడు. రెసిస్టెన్స్ అనేది 5 ohms ఇచ్చారు. రెసిస్టెన్స్ని మనం ఓమ్స్లో యూనిట్స్గా రిప్రజెంట్ చేస్తాము. అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వోల్ట్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇదేంటిది? బ్యాటరీ, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్.